ఈరోజు మన జీవితం ఎంత అద్భుతంగా ఉందంటే, నా దేవుడు, ఓ ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు మనం పాపం పైన అధికారం పొందేమంటే, శాపాన్ని దాటుకుంటూ వచ్చామంటే, రోగాన్ని జయించుకుంటూ రాగలుగుతున్నామంటే, స్వస్థత పొందుకొని దాటి రాగలుగుతున్నామంటే, నా యేసు హల్లెలూయా, ఆయన కార్చిన రక్తం, ఆయన చూపించిన లోబడే తత్వం, ఆయన తగ్గించుకున్న దీన స్వరూపాన్ని బట్టి ఈరోజు మన స్థితి మారిపోయింది. అందులో బట్టి దేవునికి స్తోత్రం చెప్పగలరు. ఒకసారి ఎంతమంది ఈరోజు ఈ వర్తమానం వింటుండగా మీ అంగీ తీసి పక్కన పెట్టాలనుకుంటున్నారు? మీ అంగీ అంటే మీ శరీర సంబంధమైనటువంటి వస్త్రం కాదు, అది యేసు ప్రభు సాదృశ్యంగా చూపెడుతూ ఉన్నాడు. నీ అంగీ, నువ్వు తీవలసిన అంగీ, అది నీ అద్భుతమైనటువంటి నేను అనే స్థితి కావచ్చు. ఆ అంగీని తీసుకోలేని పరిస్థితులు వచ్చే లూసిఫర్ పడిపోయాడు. ఓ ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఓ పరిశుద్ధుడు మనతో మాట్లాడుతుండగా ఈరోజు నీవు కొన్ని సందర్భాల్లో నీ స్థితి, నీ పొజిషన్, ఓ నీ యొక్క ఉన్నతమైనటువంటి ఆ రూపమునకు ఎందుకు ఏ విషయాన్ని చూసి నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావో ఆ స్థితి అని అంగీని తీసి నువ్వు పక్కన పెట్టగలిగాలి. ఈరోజు దేవుని సిలువ, దేవుని రక్తం నీ జీవితంలో శిలువ నుంచి ప్రవహించి నేను ఒక అద్భుతమైన రూపంగా మార్చాలి అంటే, నీ స్థితిని మార్చి ఈ సంవత్సరం ఎన్నడూ జరగని కార్యాలు జీవితంలో జరిగే నేను దేవుడు ఒక ఉన్నతమైన వ్యక్తిగా వాడుకోవాలి అంటే, నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా బ్రష్ చేయాలంటే, ఆ సిలువను తాకడానికి నీ కట్టుగా ఉన్న అంగిని తీసి పక్కన పెట్టగలగాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఏది విలువైంది నీ జీవితంలో అంగి తీసి పక్కన పెట్టగలగాలి. నీ ఉన్నతమైన ఔన్నత్యం, నీ యొక్క గ్రేట్నెస్, నీ గొప్పతనం, నీ నేమ్, నీ ఫేమ్, నీ పేరు, నీకున్న పలుకుబడి నువ్వు తీసి పక్కన పెట్టగలగాలి. వస్త్రము ఫేమ్ని క్యారీ చేస్తుంది, ఓ నేమ్ని క్యారీ చేస్తుంది, ఐడెంటిటీని క్యారీ చేస్తుంది, గుర్తింపుని క్యారీ చేస్తుంది. రే ఇతను పలానా పోలీసు రా, వస్త్రాన్ని బట్టి చెప్తావు. ఇతను డాక్టర్ రా, వస్త్రాన్ని బట్టి చెప్తావు. ఇతను లాయర్ రా, వస్త్రాన్ని బట్టి చెప్తావు. పీపుల్ క్యారీ ద పొజిషన్ అండ్ పవర్ అండ్ అథారిటీ టు డ్రెస్ కోడ్. జీసస్ హస్ టేకెన్ అవే హిస్ డ్రెస్ కోడ్. ఆయన అంగి తీసి పక్కన పెట్టినప్పుడు ఆయన ఎవరో ఆ గుర్తింపు, ఆ ఉన్నతమైన తత్వాన్ని ఆయన పక్కన పెడుతున్నట్లుగా చూపెడుతుండగా, ఈరోజు నీ జీవితంలో ఏది నువ్వు గొప్ప అనుకున్న నాకు తెలియదు, కానీ అది తీసి నువ్వు పక్కన పెట్టగలగాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి.